హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో గాబా న్యూరాన్ మరియు నార్ట్రిప్టిలిన్ మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం. డోలో న్యూరాన్ ఏంటి మరియు గాబా న్యూరాన్ ఏంటిలో ఈ టూ మెడిసిన్స్ మనకు అవైలబిలిటీగా ఉంటాయి. మార్కెట్లో ఇంకా చాలా రకాల బ్రాండ్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. నార్మల్గా అయితే ఈ గాబాపెంటిన్ మరియు నార్ట్రిప్టిలిన్ మెడిసిన్ని నరాల వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇందులో 2 డ్రగ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసి గాబాపెంటిన్. ఇది నెర్వ్ సెల్స్ కి వెళ్ళే కాల్షియం మరియు పొటాషియం అయాన్స్ ని మాడ్యులేట్ చేసి నెర్వ్ సెల్స్ యొక్క పెయిన్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నార్ట్రిప్టిలిన్. ఇవి యూజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి నార్ట్రిప్టిలిన్. ఇది యాంటీ డిప్రెసెంట్ లాగా పనిచేస్తుంది. ఇది సెరోటోనిన్ మరియు అడ్రినలిన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసి దీని వలన మనకి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మనకి పెయిన్ అనేది తగ్గిపోయినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గాబాపెంటిన్ మరియు నార్ట్రిప్టిలిన్. ఈ టాబ్లెట్ వచ్చేసి కెమికల్ మెసెంజర్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల పెయిన్ సిగ్నల్ మూమెంట్స్ అనేవి స్టాప్ చేస్తుంది. దీనివల్ల బ్రెయిన్ లో మనకు పెయిన్ అనేది తగ్గినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూరోపతిక్ పెయిన్. అంటే మన న్యూరోపతిక్ పెయిన్ వచ్చినప్పుడు మన శరీరంలోని ఇతర భాగాల నుండి మెదడుకు సమాచారాన్ని బదిలీ చేసే నరాలకు అంటే నెర్వ్స్ కి డ్యామేజ్ అయినప్పుడు ఈ కారణంగా సంభవించే నరాల నొప్పిని ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్స్ ఈ టాబ్లెట్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఇమేజ్ లో చూసినట్టయితే హెల్తీ న్యూరాన్, అన్హెల్తీ న్యూరాన్. మనకి నెర్వ్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు మనకి పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తగ్గించడానికి డాక్టర్స్ ఈ డోలో న్యూరాన్ ఏంటి, గాబా న్యూరాన్ ఏంటిని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ వల్ల, ఇంకా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ వల్ల, కొన్ని కండిషన్స్ లో బ్రెయిన్ నెర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మన మెదడులో నరాలు అనేవి డ్యామేజ్ అవుతాయి. అలాంటి టైంలో మనకి పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ తగ్గించడానికి డాక్టర్స్ ఈ టాబ్లెట్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. గాబాపెంటిన్ అండ్ నార్ట్రిప్టిలిన్ కాంబినేషన్ లో ఉన్న మెడిసిన్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్. డోస్ అనేది డాక్టర్ సలహా మేరకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సెకండ్ వన్ వచ్చేసి మూత్ర విసర్జనలో ఇబ్బంది, డిఫికల్టీ ఇన్ యూరినేషన్ అంటే మనకి మూత్రానికి వెళ్ళే టైంలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ గెయిన్, అధికంగా బరువు పెరగటం. నెక్స్ట్ వచ్చేసి స్లీపీనెస్, మనకి మత్తుగా ఉంటుంది, స్లీపీనెస్. నెక్స్ట్ వచ్చేసి డిజీనెస్, తల తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, డిజీనెస్. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ విజన్, అంటే మనకి కంటి చూపు అనేది కొంచెం మసగగా కనిపిస్తూ ఉంటుంది, బ్లడ్ విజన్ సరిగా కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి డ్రై మౌత్, మన నోరు అనేది పొడి బారటం. ఇంకా లో బీపీ, కొన్ని టైమ్స్ లో హార్ట్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హూ షుడ్ అవాయిడ్ అంటే ఎవరు తీసుకోకూడదు. ఆల్కహాల్ కన్జ్యూమింగ్ పర్సన్స్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ మెడిసిన్ ని యూజ్ చేయాలి. ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ మెడిసిన్ యూజ్ చేయాలి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మన ఎపిలెప్టిక్ పేషెంట్స్ కూడా, ఎవరికైనా ఫిట్స్ అలా ఉంటే వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ మెడిసిన్ ని యూజ్ చేయాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ టాబ్లెట్ తీసుకునేవారు బిఫోర్ 2 hours, ఆఫ్టర్ 2 hours యాంటాసిడ్స్ అనేవి తీసుకోకూడదు. అంటే జెలిసిల్, డైజిన్ ఇలాంటి మెడిసిన్స్ ఏవి తీసుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.